ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయంలోని 12 శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు. ఎప్పుడు ఈ శరీరమునందు శ్రోత్రాది ఇంద్రియ ద్వారములన్నిటి యందు ప్రకాశరూపము జ్ఞానము కలుగుతున్నదో అప్పుడు సత్వగుణము బాగుగా వృద్ధి పొందదని తెలుసుకునవలను. ఈరోజు చెప్పేటువంటి 12వ శ్లోకం అలా చెప్తున్నారు భగవానుడు. లోభ ప్రవృత్తి ఆరంభ కర్మణామశమః స్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. భరతకుల శ్రేష్ఠుడు అర్జున, రజసి రజోగుణము, వివృద్ధే వృద్ధి నొందుతుండగా, లోభత్వము, ప్రవృత్తి కార్యములందు ప్రవృత్తి, కర్మల యొక్క ప్రారంభించుటయు, అశమః మనశ్శాంతి లేకపోవుటయు, స్పృహ ఆశ, ఏతాని ఈ లక్షణములు జాయంతే పుట్టుతున్నవి. భరతకుల శ్రేష్ఠుడు అర్జున, రజోగుణ అభివృద్ధి పొందినప్పుడు మనుజుని యందు లోభత్వము, కార్యములను ప్రవృత్తి అనగా కామ్య నిషిద్ధ కర్మములను ప్రారంభించుట, మనశ్శాంతి లేకుండుట, ఆశ అన్నవి పుట్టుచుండును. సాయిరామ్.